ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా బారా సాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహిస్తారు. గత ఏడాది డోర్నకల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాదర్ బాబా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలని మొక్కుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువుదీరడంతో బారాసాహెబ్ దర్గాలో రొట్టెలను నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ డోర్నకల్ చరిత్రలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో గిరిజన శాఖ నుంచి మంత్రి పదవి కేటాయించాలని బారాసాహెబ్ను కుటుంబ సమేతంగా వేడుకున్నారు. दिखते हैं पंडु पिक्चर का चिनकलो 3 बार चिनकलो ओ सभी लोग चिनकलो चिनक అందరికీ నమస్కారం. నేను గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బారాసాహెబ్ దర్గాకు వచ్చి రొట్టెలు మొక్కబడి పెట్టుకున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నేను మళ్ళీ ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నెల్లూరు బారాసాహెబ్ దర్గా యొక్క మొక్కులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో పని వీరుని రీతిలో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిని అదే విధంగా 53,000 మేడతో గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి భారీ మేడతో డోర్నకల్ ధన్యవాదాలు. అదేవిధంగా 30 అనుభవం ఉన్న నాయకుడిని గెలిచిన రామచంద్ర నాయక్ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో స్థానం కావాలని కోరుకుంటూ నేను మళ్ళా ఈరోజు బారాసాహెబ్ దర్గాలో రొట్టెలు తిరగడం జరిగింది. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖాదర్ బాబా డోర్నకల్.